So, Honorable Chief Minister Y.S. Jagannath Reddy Garu's uniqueness is that very beautiful, really, as a human being also is very unique. Because we tell more and we do less. Whereas here is a man, more so a politician. He should speak more and do less. But here it is not the case. He speaks less and he does more. He tells that I will do only this much, but he will do more than that. So in this way, he has taken an exclusive review on minorities, exclusive on minorities, not on welfare, on minorities welfare. And our Honorable Secretary Sahab, Imtiaz Sahab has attended that, and guidance has come. Last March also Sir has taken, and recently also Honorable Chief Minister's Office has taken nearly 3 or 4 marathon sessions in order to see whether the promises embedded in the manifesto are fulfilled or not. Secondly, what the assurances that he has given, ఏదైతే ఆయన అష్యూరెన్సెస్ ఇచ్చారో అవి అవుతున్నాయా లేవా. మూడవది, ఇంకా మనం మైనారిటీస్ యొక్క సంక్షేమం, ఇంకా మైనారిటీస్ యొక్క సమృద్ధి, వారి యొక్క జీవితాల్లో ఆనందం నింపడానికి ఇంకా ఏం స్కీములు చేయొచ్చు, ఇంకా ఏమేమి మనం కొత్తగా యాడ్ చేయొచ్చు, వాటన్నిటితో ఆ లిస్టుతో మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇమాములకి బౌజీములకి ఇచ్చినటువంటి మరి ఆనరేరియం కానీ, మరి పాస్టర్లకి ఇచ్చినటువంటి ఆనరేరియంలు కానీ, మిగిలినటువంటి వర్క్ చేయడంలో కూడా మరి చాలా వరకు ఉన్న ఆర్థిక స్థితిని మరి దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన అనేక రకాలుగా మరి ఆ యొక్క బిల్స్ క్లియర్ చేయడంలో మరి జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇదేదో ఎలక్షన్ స్టంట్ లాగో ఏదో ఓట్ల కోసమో చేసినట్టుగా కాదు. అంటే ఒక మైనారిటీ యొక్క జీవితంలో నిజంగా ఇక్కడ హాకర్స్ పాలసీ ఉంది. అంటే మీకు 2 రకాలు, మీకు తెలియదేం కాదు. ఇక్కడ ఒక 30 మంది ఉన్నారంటే 40 ఏళ్ళు వేసుకుంటే 30 మంది ఇంటూ 40 సంవత్సరాలు వేసుకుంటే 1200 సంవత్సరాల విజ్డమ్ ఈ గదిలో ఈ రోజు ఉంది. 1200 years of wisdom is in this chamber. సో మీ అందరికి తెలియని ఏం కాదు, మీకు అన్నీ తెలుసు. ఏంటంటే మనము ఆ యొక్క మేనిఫెస్టోలో కానీ, లేకపోతే రకరకాల సెంట్రల్ స్కీమ్స్ కానీ, స్టేట్ ఎక్స్క్లూజివ్ స్కీమ్స్ కానీ, లేకపోతే స్టేట్ అండ్ సెంటర్ కలిపి ఉన్నటువంటి స్కీమ్స్ కానీ, అలా కాకుండా 4వది కొత్తగా ప్రోయాక్టివ్గా మేము స్కీమ్స్ చేయడంలో కానీ మనం ఎప్పుడు ముందంజ ఉండాలి. మైనారిటీస్ అంటే అదే మైనారిటీస్ ఏం కాదు. మైనారిటీస్ అంటే దే ఆర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, దే ఆర్ కల్చరల్ మైనారిటీస్, దే ఆర్ రిలీజియస్ మైనారిటీస్. అంతేగాని దే ఆర్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కదా. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మెజారిటీస్. అయితే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శ్రేయస్సుని ఇంకొంత గట్టిగా చూడాలనేటటువంటి ఉద్దేశము మన ముఖ్యమంత్రి గారికి అత్యధికంగా ఉండటం వల్ల ఆయన మొదటి నుంచి కూడా, అంటే ఇంతే మంది కదా వీళ్ళు మనకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది లేదు. ఎవ్రీ పర్సన్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మస్ట్ బి హ్యాపీ, హెల్తీ, ప్రాస్పరస్ అండ్ ఎకనామికలీ వెల్ డెవలప్డ్ వితౌట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇటు స్కీములు పెట్టడం కానీ, అటు వెల్ఫేర్ స్కీములు పెట్టడం కానీ, అటు స్పందన కార్యక్రమం పెట్టడం కానీ, లేకపోతే ప్రతిరోజు CMPలు తీసుకుంటాం కానీ, చీఫ్ మినిస్టర్స్ పిటిషన్, లేకపోతే ఎక్కడైనా అవినీతి జరిగితే మరి దానికి నెంబర్ 14400 అని నెంబర్ పెట్టడం కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇది చేశారు. మరి మైనారిటీల యొక్క ఉద్ధరణ కోసం ఆయన పాకులాడారు.